మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఇవాల్టి నుంచి బత్తిని సోదరులు చేప మందుల పంపిణీ చేయనున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రజిత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రజిత, చెప్పండి, చేపల పంపిణీ ఎలా కొనసాగుతుంది? ఎస్ గీతిక, ఆస్తమా శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారి పట్ల సంజీవనిగా భావించేటువంటి చేప ప్రసాదాన్ని తీసుకోవడానికి ఇప్పటికే దేశ నలుమూలల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి తరలి వస్తున్నారు. ఇప్పటి వరకు 25,000కు పైగానే అయితే భక్తులంతా కూడా ఈ ప్రసాదం తీసుకోవడానికి అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అటు మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఒడిశా వంటి ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. అయితే ఈసారి రాత్రి వేళల్లో అయితే మృగశిర కార్తె గడియలు రావడంతో కూడా ఈ రోజు రాత్రి 9 గంటలకైతే ప్రసాద పంపిణీ అనేది ప్రారంభమవుతుందని బత్తిని సోదరులు అయితే చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లను ఇక్కడ అధికారులు చేశారు. భారీగా పోలీసు బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మంది పోలీసులు అయితే విడతల వారీగా అయితే ఇక్కడ విధుల్లో ఉంటూ వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లను చేశారు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏర్పాట్లను అయితే పరిశీలించారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏర్పాట్లను అన్నింటినీ అయితే పరిశీలించారు. అయితే ఈసారి రాత్రి సమయంలో చేప ప్రసాదం ఉంది కాబట్టి కట్టుదిట్టమైనటువంటి భద్రత చేశామని కూడా సిపి తెలిపారు. అయితే గోల్కొండ డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఎప్పటికెప్పటికైతే ఈ భద్రతా పర్యవేక్షణ అనేది జరుగుతుంది. మొత్తం ఇక్కడ అయితే 80 సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు అయితే ఇక్కడ పరిస్థితిని మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇక భక్తుల కోసం అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు, క్యూ లైన్ల కోసం బ్యారికేడ్లను ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక 7 గంటల నుండి అంటే రాత్రి 7 గంటల నుండి కూడా ఈ క్యూ లైన్లలోకి భక్తులను వదులుతారు. అప్పటి నుంచి కూడా క్యూ లైన్ లో వేచి ఉండే విధంగా అయితే వెసులుబాటు కల్పించారు. ఎక్కడికక్కడ వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే ఆహారము అదే విధంగా త్రాగునీటిని అందుబాటులో ఉంచారు. అంటే వేసవి కాలం కాబట్టి ఏదైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది, ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వారి కోసము ఆరోగ్య శాఖ కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లను చేసింది. ఇక్కడ మెడికల్ క్యాంపులు కావచ్చు, అదే విధంగా 5 అంబులెన్స్లను కూడా అందుబాటులో ఉంచారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే కనుక వెంటనే వారిని ఆసుపత్రికి తరలించే విధంగా అయితే అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. మనం చూస్తూ ఉన్నాం, సమయం గడుస్తున్నా కొద్దీ కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య అయితే పెరుగుతుంది. అయితే ఇక్కడ చూడొచ్చు, నాంపల్లి పరిసర ప్రాంతం అంతా వస్తున్నటువంటి భక్తులతో రద్దీగా మారింది అని చెప్పుకోవచ్చు. అంటే ఇసుకేస్తే రాలనంత జనం అయితే ఈ గ్రౌండ్ లో అయితే మనకు కనిపిస్తూ ఉన్నారు. సో ఇక్కడ వస్తున్నటువంటి భక్తుల కోసం అయితే అన్ని ఏర్పాట్లు అధికారులు చేశారు. అంటే దాదాపు అంటే గత సంవత్సరంలో 1,00,000 మందికి పైగానే వచ్చారు. ఈసారి అంతకంటే ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 2 లక్షల చేప పిల్లలను అయితే అందుబాటులో ఉంచినట్టుగా చెప్తూ ఉన్నారు. అందరికీ చేప ప్రసాదం అందే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి ఎవరు రూమర్స్ ని నమ్మకుండా కూడా అందరికీ చేప ప్రసాదం అందుతుంది. కాబట్టి అందరూ వేచి ఉండాలని కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? हिंदी हिंदी बोलिए हिंदी। किधर से आप? अब नांदेड़ से, नांदेड़ महाराष्ट्र से। आप ओके, फर्स्ट टाइम इधर? फर्स्ट नहीं, पहले इस बार कोरोना के पीरियड पहले लिया था, अभी चालू किया, फर्स्ट टाइम नहीं है। इससे पहले लिया था, रिजल्ट बहुत अच्छे है। कैसा है फैसिलिटीज इधर? बहुत अच्छे से फैसिलिटीज के बारे में तो बोलते ना, तो इज आंध्रा इज द बेस्ट ऑफ द स्टेट, कोई इसके बारे में बोलने की बात नहीं है। हमारे महाराष्ट्र से भी आंध्रा अच्छे है, क्योंकि जो अभी देख रहे हैं सुबह से हम, तो बहुत जो 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 बच्चों को खिला रहे हैं, पानी पिला रहे, वाटर ऑफ द सप्लाई, सब कुछ बहुत अच्छे, बहुत बढ़िया। आपको इधर छेप प्रसाद? नहीं, हमें ऑनलाइन सर्च किया था, और दूसरी बात ये है कि हम इससे पहले भी आए थे, ऑनलाइन सर्च किया था। हम नांदेड़ से आज सिकंदराबाद वहाँ से आ गए, लेकिन बहुत बढ़िया। और ये बात सही, इसमें सबसे बड़ी बात है कि आप जो है तो जो छोटे जो भी लोग आए उससे अब मुलाकात ली थी, इससे आई एम इम्प्रेस्ड फॉर यू, बहुत बढ़िया, थैंक यू।
అయితే ఈసారి రాత్రి సమయంలో ప్రసాద వితరణ జరుగుతుంది కాబట్టి పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను అయితే పోలీసు అధికారులు చేశారు. ఇక ఎవరైనా జేబు దొంగలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడికెక్కడ ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా మఫ్టీలో టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా పెట్రోలింగ్ లో ఉన్నారు. దీంతో పాటు మహిళలను ఇబ్బంది పెట్టే వారు కూడా ఉంటారు కాబట్టి వారికి సంబంధించి కూడా షీ టీమ్స్ ని అందుబాటులో ఉంచామని కూడా పోలీసు అధికారులు చెప్పారు. ఇక చూడొచ్చు ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ చుట్టుపక్కల మొత్తం కూడా రద్దీ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. అయితే ఇక్కడ అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా రేపు రాత్రి 9 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ అయితే ఉంటాయి. అంటే ఇటుగా వస్తున్నటువంటి వాహనాలను వేరే దారిలో మళ్లించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. అయితే ఒక్కసారి మనం ఈ డైవర్షన్స్ కూడా చూసుకున్నట్లయితే ఎంజే మార్కెట్ నుంచి నాంపల్లి వచ్చేటువంటి వాహనాలను ఇటు అబిడ్స్ జీపీఓ నుండి నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు మళ్లిస్తున్నారు. అదేవిధంగా ఎంజే బ్రిడ్జ్ నుండి బేగం బజార్ ఛత్రి నుండి నాంపల్లి వచ్చే వాహనాలను అలస్కా జంక్షన్ వద్ద దారుసలాం ఏక్ మినార్ వైపు అయితే డైవర్ట్ చేస్తున్నారు. ఇక ఎంజే మార్కెట్ నుంచి తాజ్ ఐలాండ్ వరకు కూడా ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కానీ భారీ వాహనాలకు కూడా అనుమతించట్లేదు అధికారులు. ఎప్పటికప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు చేస్తూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అంటే సమయం గడుస్తున్న కొద్ది కూడా భక్తులు అయితే సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇక మనం అనౌన్స్మెంట్ కూడా వినొచ్చు. అంటే వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులు వస్తున్నారు కాబట్టి వారికి అర్థమయ్యే విధంగా వివిధ భాషల్లో అటు గుజరాతీ, మలయాళము, దీంతో పాటు హిందీ, తెలుగు, తమిళ తదితర భాషల్లో కూడా ఎప్పటికప్పుడు కూడా అనౌన్స్మెంట్ చేపిస్తున్నారు. అంటే ఎప్పుడు ప్రసాద వితరణ అనేది ప్రారంభం అవుతుంది, క్యూ లైన్ లో ఎక్కడ నుంచి ప్రారంభం అవుతున్నాయి, ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుంది తదితర విషయాలను కూడా ఎప్పటికప్పుడు ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు తెలియజేస్తున్నారు. అయితే ఇక రాత్రి ఈ ప్రసాద వితరణ అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి ఎవరైతే ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు ఇక్కడే ఉండొచ్చు. హైదరాబాద్ నగరానికి చెందిన వారైతే రేపు ప్రసాదం తీసుకోవడానికి రావచ్చు అంటూ కూడా అనౌన్స్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. వస్తున్నటువంటి భక్తుల సంఖ్య అయితే సమయం గడుస్తున్నా కొద్దీ పెరుగుతుంది. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆహారం, త్రాగునీటి ఏర్పాటును కూడా అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ విజువల్స్ లో ఇసుకేస్తే రాలనంత జనం అయితే మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ చేప ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులు తగ్గుతాయనే భారీ నమ్మకంతో అయితే భక్తులు కూడా వేలాది సంఖ్యలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఇక ఇక్కడ 2 రోజుల పాటు కూడా ప్రసాద వితరణ అంటే ఈ రోజు రాత్రి నుండి రేపు రాత్రి 9 గంటల వరకు కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైనా ప్రసాదం దొరకని వారు ఉంటే వారు ఏదైతే బత్తిని ఫ్యామిలీ దూదిబావులిలో వాళ్ళ ఇంటి వద్ద కూడా ప్రసాద వితరణ చేస్తాం కాబట్టి వస్తున్నటువంటి భక్తులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ వితరణకు సంబంధించి కూడా 2 లక్షల చేప పిల్లలు ఉన్నాయి కాబట్టి వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా ప్రసాదం అందే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అయితే అధికారులు చెప్తున్నారు. కొంతమంది ఉన్నారు, మాట్లాడుతున్నారు. సార్ కిధర్ సే ఆప్? जुकल कैसा है इधर? अच्छा, कैसे मालूम आपको वो इधर चेपा प्रसाद? ऐसा दूसरा आदमी ऐसा ऐसा बोले तो मालूम हो. फर्स्ट टाइम आया इधर? सेकंड साल सेकंड से? ओके. फर्स्ट टाइम प्रसादम लिए. कैसा है रिजल्ट? थोड़ा अच्छा है. अच्छा है. ओके. फैसिलिटीज कैसा है इधर? अच्छा है. ओके. किधर से आप? उदगीर. ओके. फर्स्ट टाइम आया था? हाँ फर्स्ट टाइम. ओके. कैसा मालूम इधर चेपा प्रसाद? ऐसा लोग हाँ ओके. हाँ फैसिलिटीज कैसा है इधर? मच्छी निकलने के वास्ते है. कितने दिन है अभी? अभी कल आई. कल आई. ओके. हाँ टोकन है ना आप? हाय टोकन. ओके. हाँ टोकन है. किधर से आप? మా బెంగళూరు బెంగళూరు से తెలుగు వస్తుంది? వస్తుంది. వస్తుంది. సో ఫస్ట్ టైం వస్తున్నారు? లే కాదు మూడోసారి ఇది వస్తా ఉండేది. మూడోసారి వస్తున్నారు? అవును. సో ఇంత మునుపు తీసుకున్నారు కదా ప్రసాదం? తీసుకున్నాం. సో ఎలా అనిపించింది? రిజల్ట్ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? బాగా వచ్చింది. సో మళ్ళీ వచ్చారు ఇక్కడ తీసుకోవడానికి? అవును. ఇక్కడ ఏర్పాట్లు అన్ని ఎట్లా ఉన్నాయి? బాగుంది. బాగానే ఉంది. బాగున్నాయా? ఓకే. చూడొచ్చు
ఈ భక్తులంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇంత మునుపు తీసుకున్న వారు కూడా అంటే నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే వారి సమస్యలు అంటే ఇటు ఆస్తమా శ్వాసకోశ సమస్యలు తగ్గాయి కాబట్టి మళ్ళీ తీసుకోవడానికి వచ్చామని కూడా ఇటు భక్తులు చెప్తూ ఉన్నారు. ఇక ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత ఉపవాసం అంటే కఠిన ఫుడ్ నియమాలు పాటించాల్సి ఉంటుంది కాబట్టి అదే విధంగా ఇటు బతిని సోదరులు కూడా వచ్చినటువంటి భక్తులకైతే సూచనలు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ చేప ప్రసాదాన్ని తీసుకోవడానికైతే భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ చూస్తుంటే తమకున్న సమస్య నిజంగా తగ్గిపోతుందనే నమ్మకంతో కూడా భక్తులంతా ప్రసాదాన్ని తీసుకోవడానికైతే వేచి ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. గీతిక, రైట్ రజిత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.